కాకినాడలో ఇంటికడ ప్రార్థన చేస్తున్న వారి మీద పోయి దాడి చేశారు కొంతమంది. అంటే వాళ్ళకి ఎంత ధైర్యమో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే దేన్ని చూసి అంత ధైర్యం? వెనకాల బలం ఉందనా, వెనకాల అధికారం ఉందనా, వెనకాల మరేదైనా ఉందనా? అంత బలం, అంత ధైర్యం ఒక ఇంటికి దూరి మరి వాళ్ళను కొట్టడం అంటే దీన్ని మనం ఏమనాలి? ఎంత ధైర్యం కదండి నిజంగా. మనుషులు ఎంత ధైర్యవంతులు అయిపోయారో, వెనకాల మరి ఎంత బలం ఉంటే కానీ అంత ధైర్యం ఉండదు. కానీ మరి రాజ్యాంగం అంటే ఎందుకు గౌరవం లేదు? ఎందుకు రాజ్యాంగం అంటే భయం లేదు? అంటే అధికారులన్నా పోలీసులన్నా భయం లేదా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇక అధికారులకి అర్థమవ్వాలి ఈ విషయం. ఆ ప్రజలకు ఎలాగో అర్థం కాలేదు రాజ్యాంగం గురించి, మరి అధికారులకని అర్థం కావాలి. నా బాధ అంతా ఏంటంటే ఆర్టికల్ 25 ప్రకారంగా ప్రతి ఒక్క రిలీజియన్ ప్రొఫెస్ చేయొచ్చు, ప్రోపగేట్ చేయొచ్చు, రిలీజియన్ని ప్రోపగేట్ చేయడం, ప్రచారం చేయొచ్చు, ఏ దేవుడినైనా నమ్మొచ్చు. ఆర్టికల్ 25 ప్రకారంగా ఆ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఆర్టికల్ 25 ప్రకారంగా మన యొక్క రిలీజియన్ని ప్రోపగేట్ చేయటం అంటే ప్రచారం చేయటం, లేకుంటే నమ్మటం, ఏ దేవుడినైనా కూడా నమ్మటం అనేది ఒక రాజ్యాంగ ప్రకారంగా ఒక చట్టం అనేది ఉంది కదా. మరి దీనిని ఉల్లంఘించే విధంగా, దీనిని అసలు పట్టించుకోని విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి దారుణాలు మనకు కనబడుతున్నాయి. మరి ఈ విషయాలు అసలు అధికారులకి కనబడట్లేదంటారా? మరి కనబడనట్టుగా ఉంటున్నట్టుగా అనుకోవాలా మనం? కానీ ఇంత దారుణాన్ని వడిగట్టినటువంటి వాళ్ళ మీద మరి ఎలాంటి చర్య తీసుకుంటారు అన్నది మనం చూడాలి. ఇక్కడ మనుషులంటే అందరు అలాగే ఉంటారు. మనుషులు కొంతమంది మతోన్మాదులుగా మారిపోయినప్పుడు, ఈరోజు ముస్లిం వాళ్ళు ఇండియా దేశానికి వచ్చి నువ్వు హిందువా అని ప్రశ్నించి వారు కాల్చేరంటే వారు ఎంత మతోన్మాదంతో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎంత మతంతో బతుకుతున్నారో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనిషి ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడో మనిషి మృగంగానే మారిపోతాడు. కానీ దానిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? దానిని కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారం ఎవరి మీద ఉంది? మరి వాళ్ళే ఒకవేళ దాని గురించి పట్టించుకోకపోతే ఇంకా రానున్న రోజుల్లో ఇంకెంత దారుణాలు జరుగుతాయో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రాజ్యాంగ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు నచ్చిన దేవుడిని నమ్మొచ్చు. తను ప్రచారం చేసేటటువంటి అవకాశం అనేది ఉంది, ఆ హక్కు అనేది ఉంది. ఆ హక్కుని రాసేటటువంటి ఆ స్థితి, ఆ అధికారం భూమి మీద లేకుంటే మన ఇండియాలో ఎవరికి కూడా లేదు. మరి ఇంత తెలిసినటువంటి వాళ్ళు కూడా ఎందుకు దీని గురించి మౌనంగా ఉన్నారు? ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దారుణాలు దాపరిస్తున్నా కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నది అర్థం కానటువంటి ప్రశ్న. ఏదేమైనప్పటికీ ఇలాంటి పరిస్థితులలో క్రైస్తవులు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అంటే, అంటారు కదా యేసుక్రీస్తు శిష్యులు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, శ్రేష్టమా? అంటే దేవుని కంటే భూమి మీద మరెవరు కూడా మనకు శ్రేష్టము. దేవుని మాట కంటే దేవుడు మీరు నా కొరకు చచ్చిపోతారు అన్నాడు దేవుడు. నా కొరకు మీరు హింసలను మీరు అనుభవించాల్సి ఉంటుంది అన్నాడు దేవుడు. మీరు అనేక శ్రమలను అనుభవిస్తారు అన్నాడు. కాబట్టి దేవుని మాట కంటే మరేది కూడా, అందుకే ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు దేవుడు అనుగ్రహించే మహిమ ఎదుట. దేవుడు మనకిచ్చేటటువంటి ఆ గొప్ప మహిమ, గొప్ప స్థితి ముందు ఈ లోకంలో జరిగేటటువంటి శ్రమ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, అవమానమైన, నిందైన, దెబ్బలైనా ఏది కూడా సాటి రాదు, సాటి కాదు అనేటటువంటి విశ్వాసం, ధైర్యం కలిగి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రభు పేరట తెలియజేస్తూ, కాకినాడలోనే కాదు ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు అడుగడుగున జరుగుతున్నాయి. మనమేమి భయపడాల్సిన అవసరం లేదు, మనమేమి బెదిరిపోవాల్సిన అవసరం లేదు. మనం ధైర్యంగా ఉండి దేవుని కొరకు పూర్వపు శ్రమలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడేంటి, దీనికంటే పూర్వము జరిగినటువంటి దారుణాలు, మనుషులను చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు, అతి భయంకరమైనటువంటి కిరాతకమైనటువంటి అనుభవాలను క్రైస్తవులు అనుభవించారు. ఇదేమి పెద్ద చర్య కాదు. కాబట్టి ధైర్యంగా ఉండి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను.